ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల రణభేరి మోగించేందుకు వైసీపీ సిద్ధమైంది. విశాఖ జిల్లా భీమిలి నుంచి తొలి ఎన్నికల సభ నిర్వహిస్తోంది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల క్రియాశీల కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు మరోసారి సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని జగన్ అభ్యర్థించనున్నారు. సిద్ధం పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భీమిలిలోని సంగివలస వద్ద భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. క్రియాశీల కార్యకర్తలతో ముఖ్యమంత్రి నేరుగా సమావేశం అయ్యే విధంగా సన్నాహాలు చేశారు. 6 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు, గృహ సారథులు బహిరంగ సభకు తరలి రానున్నారు. 4 లక్షల మందికి పైగా క్యాడర్ తరలి వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికపై నుంచి ముఖ్యమంత్రి కార్యకర్తల మధ్యలోకి వెళ్లేందుకు భారీ ర్యాంపు నిర్మించారు. భీమిలి సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. మరికొద్ది సేపట్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భీమిలి ఏదైతే ఉందో ఆ భీమిలి నియోజకవర్గం నుంచి సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ఈ స్టేజ్ని అయితే ప్లాన్ చేయడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అలాంటి ప్రధాన వేదిక వద్ద నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఒక ర్యాంపు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచే అందరినీ కవర్ అయ్యేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందరినీ పరిగణించున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభలకు తరలి రానున్న నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ప్రతి ఒక్కరికి కనిపించేలాగా సభా వేదికను 80x48 అడుగుల విస్తీర్ణంలో సభా వేదిక సిద్ధం చేశారు. ఈ వేదిక పై నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్త, పార్టీ అధ్యక్షులంతా కూడా ఆసీనులు అవుతూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేదిక ముందు నియోజకవర్గాల వారీగా 35 బ్లాకులను ఏర్పాటు చేశారు. వేదిక నుంచి బ్లాకుల వరకు కూడా టీ ఆకారంలో ర్యాంపు వాక్ అనేది సిద్ధం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాన్ని జాతీయ రహదారి వైపు 350 అడుగులు, కుడివైపుకి 75 అడుగుల మేర కూడా నిర్మించారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ టీ ఆకారంలో వేదిక ఏదైతే ఉందో మనం ఒకసారి చూసుకోవచ్చు. టీ ఆకారంలో వేదికను అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే అంటే ఈ ర్యాంప్ మీద నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి వాక్ చేస్తూ ప్రజలందరికీ కూడా అభివాదం తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 34 నియోజకవర్గాలకు సంబంధించి ఈ 34 బ్లాకులు సైతం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందరికీ అభివాదం చేస్తూ ఆయన ప్రతి ఒక్కరికి కూడా కనిపించేలాగా ఆయన మాట్లాడనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం జగన్ ఈ ర్యాంపు మీదుగా నడిచి ఆయా నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతారు. ముఖ్యంగా చూసుకోవచ్చు ఒక్కొక్క బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ర్యాంప్ నుంచే వాక్ చేస్తూ ఏ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్కి సంబంధించిన నాయకులతో అయితే ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఈ సభ జరుగుతున్న చుట్టుపక్కల ప్రదేశాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగ్లామెట్ట, సంగివలస, ఆదిశనర్కు, అలాగే చెరుకుమల్లి వంటి ఇలా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 30 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి కార్టూన్లు సైతం కూడా ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా కలిసి కట్టిగా వస్తూ ఉన్నారు కాబట్టి మనమంతా కూడా కలిసి కట్టిగా పిడికిలు బిగించి ఎన్నికలకు సిద్ధం కావాలి, వారి మీద ఏ విధంగా పోరాటం చేయాలనే దాని మీద దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యదేవ్ విశాఖ నుంచి.